నమస్కారం, వెల్కమ్ టు ఆర్ఎస్ న్యూస్ విజిఆర్. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో గత 4 సంవత్సరాలుగా అక్రమంగా నిర్వహిస్తున్న సింగిల్ నంబర్ మట్కా శ్రీదేవి మిలాన్ స్థావరాలపై దాడులు చేసి 6 నిందితులను అరెస్ట్ చేసినట్లు వెంకటగిరి సిఐ రోసయ్య తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. గతంలో మట్కా నిర్వహిస్తున్న 16 మందిపై షీట్ ఓపెన్ చేసి ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నప్పటికీ వారి వైఖరిలో మార్పు రాలేదు. నిందితులపై ప్రత్యేక నిఘా ఉంచి వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి ఎస్ఐల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పడి దాడులు నిర్వహించారు. ఈ కేసులో మొత్తం 8 మందిపై కేసు నమోదు కాగా 2 పరారీలో ఉన్నారు. అదుపులోకి తీసుకున్న 6 నుండి 12,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి వారికి 14 రోజులు డిమాండ్ విధించారు. దీంతో నిందితులను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి మండలాల పరిధిలో మట్కా ఆడేవారైనా ఆడించేవారైనా ఎవరిని వదిలిపెట్టేది లేదని సిఐ రోసయ్య హెచ్చరించారు. నిరంతరం నిఘా కొనసాగుతుందని, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈ వెంకటగిరిలో గత 4-5 సంవత్సరాల నుంచి కూడా సింగిల్ నెంబర్ ఆడుతూ ఉన్నారు. ఈ సింగిల్ నెంబర్ ఆడే వాళ్ళ మీద మనకి సుమారు వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేసాము. ఒక 16 మంది మనకి ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ రావడం జరుగుతూ ఉంది. అయితే షీట్లు ఓపెన్ చేసినా కూడా వీళ్ళ పద్ధతులు మారలేదు. ఇది ఒక గ్యాంగ్, ఆర్గనైజ్డ్ వ్యవస్థీకృత నేరాలు అంటారు. ఈ విధంగా ఏర్పడి మళ్ళా కాళహస్తి నుంచి ఒక కొత్త వ్యక్తి, అంతేకాకుండా మనకి ఇక్కడ గతంలో మీడియాలో ఉన్నటువంటి మీడియా నుంచి వెళ్ళిపోయాడు అతను, వీళ్ళంతా కలిసి మళ్ళా పాత వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని ప్రోత్సహించి మేము చూసుకుంటాం, ఆడదాం, ఏం కాదని చెప్పేసి వాళ్ళని ప్రేరేపించి మళ్ళా ఆట వేయటం మా దగ్గరికి కౌన్సిలింగ్ వస్తేనే మళ్ళీ మొదలుపెట్టారు. వీళ్ళ మీద ఎప్పటికీ మారలేదు. వీళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. నిన్న మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మా ఎస్ఐ గారు, డెక్కిల ఎస్ఐ గారు, బాలాయపల్లి ఎస్ఐ గారు టీములుగా ఏర్పడి వీళ్ళందరినీ పికప్ చేయడం జరిగింది. వీళ్ళు పాపం రోజు కూలి చేసుకున్నటువంటి అరటికాయ బండ్లోళ్ళు, చిన్న వాళ్ళ దగ్గర నుంచి 100-50 దానికి ఒక 10 రెట్లు ఎక్కువ వేస్తానని చెప్పటం, ఒక సట్కా మట్కా యాప్లో ప్రతిరోజు ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ పడితే ఎంత అని చెప్పేసి 10 రెట్లు ఎక్కువ ఇచ్చేదని చెప్పేసి మభ్యపెట్టి ఒక 10 మంది 20 మంది వేస్తే ఎవరికో ఒకళ్ళు కూడా వస్తారా వచ్చి తెలియదు. ఈ విధంగా ప్రతిరోజు కూలి చేసుకునే వాళ్ళు బాగా నష్టపోయి ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి వాళ్ళు మనకు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, ఇట్లా మా ఇంట్లో వాళ్ళు ఆడుతున్నారని. దీని మీద కేసు కట్టడం జరిగింది. ఈ కేసు కట్టి నిఘా పెట్టి సివిల్ డ్రెస్లో మా వాళ్ళు ఎస్ఐలు అందరూ కూడా 3 కష్టపడి నిన్నతోటి వీళ్ళని ఒక 6 మందిని మేము పట్టుకోవడం జరిగింది. వీళ్ళ కన్ఫెషన్లో కాళహస్తి మన ఇక్కడ వెంకటగిరి టౌన్కి సంబంధించిన కూడా ఒక వ్యక్తి ఉన్నట్టు చెప్పడం జరిగింది. మొత్తం 8 మంది మీద మేము కేసు రిజిస్టర్ చేసాం. దీనిలో ఒక 6 మందిని అరెస్ట్ చేసాం. వీళ్ళ దగ్గర నుంచి ఒక 12,000 రూపాయలు, మళ్ళీ వీళ్ళ మొబైల్స్లో మాకు దీనికి సంబంధించిన ఆధారాలు, ఎవరికైతే ఈ ఫోన్పేలో ఎవరికైతే వీళ్ళు పంపిస్తున్నారో ఆ ఫోన్పేలో ఉన్నటువంటి ఇవి తీసుకొని వీళ్ళని ఈరోజు వెంకటగిరి మ్యాజిస్ట్రేట్ గారి ముందు, జడ్జి గారి ముందు హాజరుపెట్టడం జరిగింది. అయితే గతంలో కన్నా భిన్నంగా వీళ్ళు ఆర్గనైజ్డ్, గతంలో ఎంత చెప్పినా మారలేదు కాబట్టి మనం ప్రొఫెషనల్గా వీళ్ళ మీద సెక్షన్స్ పెట్టి వీళ్ళని జైలుకి పంపడం జరిగింది. ఈరోజు వీళ్ళని మన నెల్లూరు సెంట్రల్ జైల్లో వదిలిపెట్టడం జరిగింది. సో ఇంతకుముందు ఎప్పుడు కూడా వీళ్ళకి భయం లేకుండా జైలుకి పోకుండా బెయిల్ తీసుకోవడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పాత వాళ్ళని కూడా మేము అందరిని కూడా పట్టుకురావడం జరుగుతుంది. వీళ్ళందరి మీద ఈ యొక్క ప్రూఫ్స్ తీసుకొని అన్యాయంగా అయితే కేసు పెట్టము. ఆడేవాళ్ళ మీదే, జెన్యూన్గా ఉన్న వాళ్ళ మీదనే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఖచ్చితంగా మళ్ళా కోర్టులో హాజరుపరిచి వాళ్ళు జైలుకి వెళ్ళే విధంగా మేము ఆ ప్రయత్నాల్లో మేము చేస్తూ ఉన్నాము. ఎవరైనా కూడా ఇక్కడ
వెంకటగిరి కానీ మా యొక్క 3 మండలాల్లో ఇలాంటి సట్కా మట్కా లేదా గ్యాంబ్లింగు, కోడి పందాలు ఎవరైనా కూడా రెగ్యులర్గా పెట్టే కేసులు కాకుండా కొంచెం భయం ఉండేటట్టుగా ఆర్గనైజ్డ్ నేరాలు కాబట్టి ఒక సిండికేట్ అయి చేసే కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని జైలుకి పంపిస్తాం. గతంలో లాగైతే ఉండదు. ఇది మీ ద్వారా పబ్లిక్కి మేము తెలియజేద్దామని మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. అరెస్ట్ అయిన వాళ్ళు పుత్తూరు సుబ్రహ్మణ్యం, ఇతని మీద 5 కేసులు ఉన్నాయి గతంలో. అదేవిధంగా రాజేంద్ర అని ఉన్నాడు, ఎడ్లపూడి రాజేంద్ర, ఇతని మీద కేసు ఉంది. తర్వాత ఈ షేక్ బాబు అని ఇతని మీద 6 కేసులు ఉన్నాయి గతంలో. దక్షిణాది సుబ్రహ్మణ్యం అని ఇతని మీద కూడా 3 కేసులు ఉన్నాయి. హరినాయుడు అని ఇతని మీద అంబులెన్స్, అతని మీద కూడా గతంలో ఆరోపణలు ఉన్నాయి. ప్లస్ వీళ్ళందరికీ సహకరిస్తుంటాడు, ఇతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు ఈ శానికల సుబ్రహ్మణ్యం, ఇతను పల్లాము, ఇతను కూడా వీళ్ళతోటి కలిసి చేస్తున్నాడు. ఇతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మనకి కాళహస్తి నుంచి ఒకళ్ళు, ఇంకా ఈ వెంకటగిరి టౌన్లో ఒకళ్ళు ఉన్నారు. వీళ్ళని కూడా మేము త్వరలో పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. వీళ్ళు మాకు కన్ఫెషన్లో చెప్పడం జరిగింది. మాకైతే పేర్స్ తెలియదు. సో కన్ఫెషన్లో పలానోళ్ళు మమ్మల్ని తీసుకొచ్చి వీళ్ళ ప్రోద్బలంతో మేము మానేసిన తర్వాత అని చెప్పడం జరిగితే వాళ్ళ కన్ఫెషన్ మేరకు చేసాము. అది ఎవరనేది సాజిద్ అనే పేరు చెప్పారు వాళ్ళు. అది చూసి ఎవరు మాజీ ఎవరు ఏంటంటే దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం.